రైలు ప్రయాణం చేస్తున్నప్పుడు వింత వింత సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. మనలో చాలా మంది ట్రైన్ జర్నీ చేస్తున్న సమయంలో పలు ఘటనలు ఎదుర్కొనే ఉంటాము. టికెట్ లేకుండా ప్రయాణించే వింత మనుషులు కూడా లేకపోలేదు. అయితే ఇప్పుడు మనం చెప్పుకునే వ్యక్తి టికెట్ కొన్నాడు, కానీ జనరల్ టికెట్ కొని ఏసీలో కూర్చున్నాడు. జనరల్ టికెట్ తో ఏసీ కోచ్లో కూర్చున్న ఆ యువకుడిని టీటీఈ వచ్చి టికెట్ అడిగాడు. బెత్తర చూపులతో చూసిన ఆ యువకుడు చివరికి టీటీఈతో బేరమాడాడు. తనకు సీట్ ఇవ్వాలని చెప్పగా టీటీఈ డబ్బు ఇవ్వమన్నాడు. అప్పుడు తన జేబులోంచి 300 రూపాయలు ఇచ్చాడు యువకుడు. కానీ టీటీఈకి ఆ డబ్బు సరిపోలేదు, ఇంకా కావాలని అడిగాడు. చివరకు ప్రయాణికుడు 1000 రూపాయలు ఇచ్చాడు. ఇక డబ్బు సరిపోయిందని అనుకున్న టీటీఈ సీటు ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు. అంగీకరించి ఒక సీటుని పంపాడు. అప్పుడే ఆ యువకుడు టీటీఈకి డబ్బులు ఇచ్చాడు. తెలివిగా అతని స్నేహితుడు టీటీఈకి డబ్బు తీసుకుంటున్న వీడియో తీశాడు. ఇంకేముంది, టీటీఈకి ఆ వీడియో చూపించి చుక్కలు చూపించారు. ఇదంతా ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ నుంచి మీరట్ వెళ్తున్న సంగం ఎక్స్ప్రెస్ లో జరిగింది. ఈ సంఘటన గురించి సోషల్ మీడియా ట్వీట్ చేశారు. ఇది కాస్త రైల్వే అధికారుల కంటపడింది. దీంతో స్థానిక డిఆర్ఎం విచారణ చేపట్టి సుశీల్ కుమార్, హితేంద్ర సింగ్ అనే టీటీఈను సస్పెండ్ చేశారు. ఇక్కడ ప్రజలంతా టీటీఈని తప్పుపడుతున్నారు. ప్రతిసారి ఎవరో ఒకరు ఇలా లంచం తీసుకుంటూ పట్టుపడడం వల్ల మొత్తం రైల్వే డిపార్ట్మెంట్ లో పనిచేసే వారికి చెడ్డ పేరు వస్తుందని అంటున్నారు. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏమిటంటే, ఆ యువకుడు పెద్ద ఘనకార్యం చేశాడని అనుకుంటున్నాము, కానీ జనరల్ టికెట్ తీసుకుని ఏసీ కోచ్ లో ప్రయాణించడం ఎంతవరకు కరెక్ట్ అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.